వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్ విమానాశ్రయం తొలగింపు 80 ఏళ్ల చరిత్రకు వీడ్కోలు. ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చెప్పే ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా మీ వరకు చేరుతుంది. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. అంతేకాకుండా దానితో ముడిపడి ఉన్న ప్రత్యేక అనుభూతులు, అనుభవాలు తరచుగా మనకు ఉంటాయి. ఒక ప్రదేశం ఇకపై అక్కడ ఉండదని హఠాత్తుగా తెలిస్తే ఊహించుకుంటుంటేనే మనసంతా ఏదోలా ఉంది కదూ. విశాఖపట్నం వాసులు ప్రస్తుతం సరిగ్గా ఇదే బాధను అనుభవిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి 80 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది త్వరలో భోగాపురానికి తరలిస్తున్నారనే విషయాన్ని జీర్ణించుకోవడం నగరవాసులకు కష్టంగా ఉంది. వారికి ఈ విమానాశ్రయానికి మధ్య అంతటి బలమైన భావోద్వేగ అనుబంధం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఒక చిన్న సైనిక విమాన స్థావరంగా ప్రారంభమైన ఇది కాలక్రమేణా ఆంధ్రప్రదేశ్లోని రెండవ అతిపెద్ద, అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపాంతరం చెందింది. విశాఖపట్నం విమానాశ్రయానికి పునాది 1941లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పడింది. రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం బ్రిటిష్ పాలకులు ఈ విమానస్థావరాన్ని నిర్మించారు. రన్వే నిర్మాణం బాధ్యతను వింటేజ్ ఆర్కిటెక్ట్గా పేరున్న ముప్పుడి కుటుంబానికి అప్పగించారు. దీనిని 45 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. వారు కొండ ప్రాంతాన్ని వేగంగా చదును చేసి నిర్ణీత గడువు కంటే ముందే రన్వే నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1954లో పౌర విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో విమాన రాకపోకలకు పరిమితి అనుమతులు మాత్రమే ఉండేవి. 1981లో పూర్తిస్థాయి వాణిజ్య విమాన సేవలు మొదలయ్యాయి. దీంతో ఇది పూర్తిస్థాయి పౌర విమానాశ్రయంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. 8 దశాబ్దాలుగా విశాఖపట్నం ప్రజలకు ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ఈ విమానాశ్రయం తన ప్రయాణాన్ని ముగించి నౌకాదళం చేతుల్లోకి వెళ్లనుంది. వ్యూహాత్మక భద్రతా కారణాల దృష్ట్యా 1986లో ఈ విమానాశ్రయం భారత నౌకాదళం నియంత్రణలోకి వచ్చింది. 1991లో దీన్ని ఐఎన్ఎస్ డేగా అని పేరు పెట్టారు. అప్పటి నుంచి పౌర విమాన సేవలను కొనసాగిస్తూనే ఇది నౌకాదళం పర్యవేక్షణలో పనిచేస్తుంది. పాత రన్వే పొడవు కేవలం 6000 అడుగులు మాత్రమే ఉండటంతో పెద్ద విమానాలు దిగడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను పరిష్కరించడానికి 10,007 అడుగులు పొడవైన రన్వేను నిర్మించి జూన్ 15, 2007ను ప్రారంభించారు. ఇది బోయింగ్ 737, ఎయిర్బస్ A320 వంటి పెద్ద వాణిజ్య విమానాల రాకపోకలకు మార్గం సుగమం చేసింది. 95 కోట్ల వ్యయంతో నిర్మించిన సరికొత్త సమీకృత ప్రయాణికుల టెర్మినల్ భవనం ఫిబ్రవరి 20, 2009న ప్రారంభించారు. రాత్రి వేళల్లో విమానాలు దిగడానికి వీలు కల్పించే సాంకేతిక అయిన ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ 2012లో అందుబాటులోకి వచ్చింది. అదే సంవత్సరంలో ఎయిర్ ఇండియా సింగపూర్కు తన తొలి అంతర్జాతీయ విమాన సేవను ప్రారంభించడంతో విశాఖపట్నం ప్రపంచ విమానయాన చిత్రపటంలో స్థానం సంపాదించుకుంది. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విషయాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడం కోసం తెలుగు ఫ్యాక్ట్స్ వేర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.